ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాలపు శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహత్కరమైన కృపను బట్టి గడిచిన దినమంతయు చల్లని కాపుదల ద్వారా మనల్ని బలపరిచి భద్రపరిచి మన జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసిన ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ వేకువజామునే మన జీవనం ప్రారంభించే క్రమంలో ఉదయకాల సమయమని మనం ప్రభు పాదాల చెంతకు వచ్చినప్పుడు మన స్థితి ఏమైనదో, మనం ఏ స్థితిలో ఉన్నామో, మన జీవన విధానం ఏ విధంగా ఉందో మనం తెలుసుకొని మనం అత్యంత సమీపంగా దేవుని చెంతకు రావడానికి దేవుడు కృప చూపిస్తున్న విధానం బట్టి ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి, ఆయన స్వరమును వినడానికి మనకు దేవుడు గొప్ప అవకాశమును కృపను చూపించున్నారు. మనకిచ్చిన అవకాశాన్ని దేవుని నా మహిమార్థమని మనం వినియోగించుకున్నప్పుడు మన జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన కొడుకును ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమగల నాయన, కృపగల తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, నిత్యము పరిశుద్ధుడవై ప్రభువా, 1000 కోట్ల దూతలచే స్తుతింపబడుచున్న దేవా స్తోత్రాలు. అల్పులము అయోగ్యముగా ఉన్న మమ్మల్ని ఇంకనూ ప్రేమించి ప్రభువా, లోకంలో ఎందరూ గతించిపోయినప్పటికీ నాయన, ఏ యోగ్యత లేని అర్హత లేని మమ్మల్ని ఇంకనూ ప్రేమించినారు నాయన. మీ కృపను బట్టి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభువా. నాయన, మా జీవితంలో మీరు ఇచ్చిన యొక్క నూతన ఆయుష్ని బట్టి స్తోత్రాలు. ప్రతి వేకువజామున ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, ప్రభువా మీతో గొప్ప సహవాసం కలిగి ఉండడానికి, మేము ప్రార్థించడానికి, మీ స్వరమును వినడానికి ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. నాయన, ఎవరు కూడా ఆలస్యం చేయకుండా ప్రభువా, నిర్లక్ష్యంగా ఉండకుండా నాయన, ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు పాల్గొని నాయన, వారు ఎక్కడున్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ నాయన, ప్రార్థనలు ఏకీభవించుటకు, మీ స్వరాన్ని వినడానికి సిద్ధపడేలాగున మీ కృప చూపించమని, ఆది నుండి అంతం వరకు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఒక కీర్తన పాడుకుందాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత అయ్యున్నది. ఈ కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు
ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీవరనను నాటితివా. జీవజలముల ఊటైనా నీవరను నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. దేవుని స్తుతించుట, దేవునిలో సహవాసం కలిగి ఉండడం మానవ జీవితంలో ఎంతో గొప్ప ధన్యకరమైనదని దేవుని వాక్యం ద్వారా, ఈ కీర్తన ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంది. మంచిది నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల ధ్యానం కొరకై మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న కొన్ని వచన భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న కొన్ని వచన భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము అనుసరింపవలెనని చాటింపగా, యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. ఈ సందర్భాన్ని, ఈ జరిగిన పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెహోషాపాతు, మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతు రాజుగా ఉన్నారు. యూదా ప్రాంతానికి దగ్గరగా ఆయన యూదా రాజ్యమును ఆరంభించినప్పుడు దేవుని కృపను బట్టి, దేవుని కనికరాన్ని బట్టి కొన్ని ఏళ్ల పాటు ఆయన యూదా రాజ్యాన్ని ఒక రాజుగా పరిపాలించున్నారు. దేవుని దృష్టికి యథార్థముగా, నమ్మకస్తుడుగా, దేవుని గొప్ప సహవాసం కలిగి ఉన్నవాడిగా, తన తండ్రి ఏ విధంగా అయితే ఆయన దృష్టికి, దేవుని దృష్టికి ఇష్టానుసారంగా జీవించున్నాడో 25 సంవత్సరాలు కూడా యెహోషాపాతు రాజుగా పరిపాలించున్నారు. ఇతని తల్లి షిల్హా, ఆమె కూడా అతని తల్లి షిల్హా కుమార్తె, ఆమె పేరు అజూబే.
అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండా ఉండెను. దేవుని మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో, దేవుని మార్గంలో వెళుచున్న క్రమంలో అపవాది ఎదురింక విధానం ఎంతో వ్యతిరేకంగా ఉంటుంది. దేవునికి సమీపంగా దేవునితో గొప్ప సావాసం కలిగి ఉన్న రాజులు బైబిల్ చరిత్రలో ఎందరూ ఉన్నప్పటికీ యెహోషాపాతు కూడా తన జీవిత విధానంలో ఒక ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉన్నారు. అయితే ఒకానొక సందర్భంలో మనం 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మోయాబీయులను, అమ్మోనీయులను, మేనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఒక రాజుగా పరిపాలిస్తున్న సందర్భంలో ఆయన రాజ్యాన్ని సర్వనాశనం చేయాలని, ఆ దేశ ప్రజలను ఓడించాలని ఎన్నో ప్రణాళికలు కలిగి 3 రాజ్యాలు యెహోషాపాతు మీదకి ముగ్గురు కలిసి వస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో అక్కడున్న సైన్యం ఎవరైతే కొందరు వచ్చి యెహోషాపాతు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు కొందరు వచ్చి సముద్రం అవతల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. సముద్రం అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీ మీదకు వచ్చుచున్నది. చిత్తగుంచము, వారు అసనోస్ తామారు అను ఎన్గెదోనులో ఉన్నారని యెహోషాపాతుకు తెలియచేసిరి. ఈ యుద్ధానికి రాబోతున్నారు వేరే దేశం నుండి, సముద్రం అవతల నుండి వీరి మీదకి రాబోతున్నారని ఒక సమాచారము యెహోషాపాతుకు అందించబడి ఉన్నది. అది యెహోషాపాతు భయపడి వెంటనే యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని ఉన్నాడు. ఒక రాజుగా ఉన్న వ్యక్తి 3 రాజ్యాలు ఈయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో బైబిల్ చరిత్రలో ఉన్న రాజులుగా ఉన్నవారు ఎందరో, దావీదు మహారాజు కానీ, లేకపోతే యెహోషువ కానీ, వీరు యుద్ధం చేసే క్రమంలో మొట్టమొదటిగా దేవుని చిత్తం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని ప్రార్థించకుండా ఎప్పుడు కూడా యుద్ధం చేసేవారు కాదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో వారి పక్షాన పోరాడేవారు దేవుడైన యెహోవాయే. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, ఎవరికి భయపడ్డారు? 3 రాజ్యాలు ఆయన మీద దాడి చేయడానికి వస్తూ ఉన్నాయి. అయితే తన శక్తి కొలది, తన బలం కొలది వాటిని జయించలేనని ఒక నిశ్చయానికి వచ్చి ఉన్నాడు. తర్వాత వెంటనే యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు. తన మనసులో ఒకవైపు భయం ఉంది, మరోవైపు దేవుని మీద ఆధారపడాలని ఒక నిర్ణయం అయితే తీసుకుని ఉన్నాడు. మానవ జీవితంలో శత్రులైన వారు మన మీద దాడి చేస్తున్నప్పుడు, మనం ఊహించిన వారు మన మీద దాడి చేస్తున్నప్పుడు మనలో ఇలా అనేకకరమైన పరిస్థితులు, తీవ్రకరమైన పరిస్థితులు మనం వెంటాడుతూ ఏం చేయలేని స్థితిలో మనం తీసుకెళ్తున్న క్రమంలో మానవ జీవితం ఏ విధంగా ఉందో అని మనం భయపడుతూ ఏం చేయని స్థితిలో అనేక మార్లు పడిపోతూ ఉంటాం. కొందరైతే స్థితులు దాడి చేస్తున్నప్పుడు వారు జయించలేని స్థితిలో ఉండి ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా ఉంటారు, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి. అయితే యెహోషాపాతు చేసుకునే విధానాన్ని గమనించారా? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని ఉన్నాడు. ఒక సమస్య వచ్చినప్పుడు తన మనస్సును ఎవరి వైపు మళ్లించున్నాడో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా దేవుని మీద నా మనసు నిలుపుకోవడమే కాకుండా ఆ దేశ ప్రజలందరినీ కూడా మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్షాన నుండి మనకు జవాబును దయచేసేవారు ఉన్నారు, దేవుడు మన పక్షం నుండి మన కొరకు యుద్ధం చేసేవారై ఉన్నారని ఒక నిశ్చయతకు ఆ ప్రజలను యెహోషాపాతు నడిపించున్నారు. అయితే యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ఆ దేశమంతా చాటించున్నాడు. అందరూ ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థించండి, దేవుడు మన పక్షా నుండి మనకు సహాయం చేయవారు ఉన్నారని అందరికీ చాటింపు చేసిన తర్వాత యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై ఒక సమకవన కూడి ఉన్నారు. ఆ సందర్భంలో పాత నిబంధన గ్రంథంలో
ఒక ప్రత్యేకమైన మందిరము లేనప్పటికీ ఒక పరిశుద్ధమైన స్థలమును, దైవ మందసాన్ని వారు ఏర్పాటు చేసుకున్న క్రమంలో వారికి ఏ సమస్య వచ్చినప్పటికీ, ఏ కష్టం వచ్చినప్పటికీ ఆ మందసం దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేస్తున్న క్రమాన్ని మనం చూస్తాం. అయితే ఈ పరిస్థితులు మనం గమనించినట్లయితే దైవ మందిరాన్ని నిర్మించి ఉన్నారు. అది ప్రత్యేక మందిరంగా నిర్మించబడిన తర్వాత ఎవరైనా కూడా ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అందరూ ఒక సముఖంగా కూడుకునేవారు ఆ దైవ మందిరంలో. అయితే యూదా పట్టణంలో నుండి జనములను అందరూ కూడా ఈ విధంగా దేవుని యొద్ద విచారించుటకు కూడుకొని ఉన్నారని వాక్యం తెలియచేస్తూ ఉంది. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాలల ఎదుట సమాజంగా కూడి యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి వారందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఉన్నాడు. యూదా వారికి రాజుగా ఉన్నారు. యెరూషలేము ప్రజలు కూడా వారందరిని కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఒక సముఖమున కూర్చి వారి మధ్య నిలబడి ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి గమనించండి. ఒకవైపు భయం ఉంది, శత్రువులు దాడి చేయడానికి సమీపంగా వస్తూ ఉన్నారు. 3 రాజ్యాలు ఆయన మీద దాడి చేయడానికి వస్తున్నప్పుడు సైన్య బలం తక్కువైనప్పటికీ, ఏం చేయని స్థితిలో ఉన్నప్పటికీ యెహోషాపాతు మొట్టమొదటిగా దేవుని మీద మనసును నిలుపుకున్న తర్వాత ఒక జనమనందరినీ మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి అని చెప్పిన తర్వాత వారందరినీ మందిరావరణంలో చేర్చి ఈ విధంగా అంటున్నారు. ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నా ఒకసారి గమనించండి. 6వ వచనం మనం గమనించినట్లయితే, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుకాలము, నువ్వు బహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. ఒక మానవుడు దేవుని నుండి కార్యములను పొందుకోవాలనుకున్నప్పుడు అనేక రీతిలుగా ప్రార్థన చేస్తూ ఉంటాడు, అనేక రీతిలుగా దేవుని మహింపరిచేవారై ఉంటారు. యెహోషాపాతు ఆయనకు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే బలము కావాలి, ధైర్యం కావాలి. ఆ బలము, ఆ ధైర్యము మానవుల నుండి పొందుకోలేడని గ్రహించి దేవుని దగ్గర నుండి దేవుని గుణగణాలు, దేవుని శక్తి సామర్థ్యాలను దేవునికే గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటున్నారు, మా పితరుల దేవా. ఎవరు వారి పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదులు, వీరందరూ కూడా వీరి పితరులుగా ఉన్నారు. వారి పక్షాన ఒకప్పుడు దేవుడు యుద్ధం చేసి నడిపించున్నారు. వారు చెప్పుకున్న రీతిని గమనించినట్లయితే, నీవు ఆకాశం నందు దేవుడివై ఉన్నావనియు, అన్ని జనుల రాజ్యములు ఏలువాడు నీవేనియు, నీవు బాహుబలము గలవాడవనియు. ఈ మాటలు మనం గమనించినట్లయితే ఆకాశమందు దేవుడై ఉన్నారు, అన్య జనుల రాజ్యములను ఏలువాడు. ఎవరైతే దేవునికి తెలియకుండా ఉన్నారో, దేవుని తెలియని ప్రజలై ఉన్నారో వారిని కూడా పరిపాలించే రాజు అయి ఉన్నారు మన ప్రభువు యేసుక్రీస్తు వారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన పరిపాలించుతున్నారు. ఎందుకంటే సర్వమును కలుగు చేసిన వారు ఆయనే. సర్వ శరీరులకు ఆయన ప్రభు అయి ఉన్నారు. వారు ఏ దేశం వారైనప్పటికీ, ఎక్కడ ప్రాంతం వారైనప్పటికీ. అయితే అంటున్నారు, నీవు ఆకాశం ముందు దేవుడు అయినావు, అన్ని జనుల రాజ్యం నేరువాడు నీవే. నీవు బాహుబలము కలవాడువు. బాహుబలం అంటే ఆ బలాన్ని వర్ణించడం అసాధ్యము. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క బలాన్ని వివరించడం ఏ నరమాత్రునికి సాధ్యం కాదు. రెప్పపాటులో 1,00,000 మందిని కూడా ఇట్లా ఒక మాట చెప్తే దూతకు ఆజ్ఞాపిస్తే ఆ దూత వెళ్ళి ఒక్క నిమిషం పాటులో సమస్తమును నాశనం చేస్తూ ఉంది. ఎందుకంటే సూర్యుడు ఎంత శక్తి కలిగిన వాడు, సూర్యుడు ఎంత బలం ఉంటుంది, సూర్యునిలో ఎంత సామర్థ్యం ఉంటుంది, ఎంత వెలుగు ఉంటుంది. సూర్యుని దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా? కనీసం చూడగలరా? కోటి సూర్యుల ప్రభావమైన మన దేవుణ్ణి చూడడం కూడా అసాధ్యమవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాటిని సృష్టించిన వాటి సృష్టిని మీరు చూడలేనప్పుడు సృష్టించిన వారిని ఎలా చూడగలరు? ఏ నరమాత్రునికి సాధ్యం కాదు. అయితే వర్ణనాతీతం గమనించండి. నీవు బాహుబలం గలవాడువు, పరాక్రమము గలవాడువు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. పరాక్రమం అంటే యుద్ధంలో పోరాడేవారిని పరాక్రమవంతులు అంటారు, పరాక్రమశాలులు. అంటే వారి బలాన్ని వర్ణించడం ఎవరికి కూడా సాధ్యం కాదు. భూమి మీద కూడా కొంతమంది రాజులుగా ఉన్నవారు, పరిపాలించిన వారు, యెహోషువ కానీ, లేకపోతే దావీదు మహారాజు కానీ, వీరి జీవన విధానం, వీరు యుద్ధం చేసే విధానం పరాక్రమశాలులుగా ఉండేవారు. అయితే వీరి జీవితాన్ని గమనించినప్పుడు దేవుని బలాన్ని ఎంతో అద్భుతమైన రీతిలో వర్ణించున్నారు యెహోషాపాతు. దేవుని బలాన్ని
ముందు వర్ణిస్తూ దేవుని కీర్తిస్తున్నారు. నీ జనుడైన ఇజ్రాయేల్ ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనికి శాశ్వతంగా నీవిచ్చిన మా దేవుడు నీవే. దేవుని బలాన్ని వర్ణించిన తర్వాత, దేవుని స్తుతించిన తర్వాత, ప్రభువా ఈ స్వాస్థ్యం మీరిచ్చింది నాయన, మేము కలిగి ఉన్న ఆస్తి అంతస్తుని మీరిచ్చింది ప్రభువా, మా తండ్రి అయిన అబ్రహాంకు మీరు వారసత్వంగా మీరు ఇచ్చిన్నారు, అది మాకు కూడా వారసత్వంగా మాకు క్రమక్రమేణా ఇవ్వబడుతూ ఉంది. ఈ దేశాన్ని మీరు ప్రభువా మీరు మా కొరకు సిద్ధపరిచున్నారని యెహోషాపాతు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, దేవుని ప్రయాసపడుతూ దేవుని ప్రభువా మాకు సహాయం చేయని అనేక మార్లు దేవుని సహాయం కొరకు వేడుకుంటున్నాడు. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము మందిరం ఎదుటనే నీ ఎదుటనే నిలబడి మా శ్రమను నీకు మొరపెట్టితిమి. అంతకుముందు ఏ కష్టాలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా దేవుని మందిరావరణంలోకి వచ్చి, మీ మందిరావరణంలోకి వచ్చి మేము మొరపెట్టి ఉన్నాము. మా ప్రార్థనకు మీరు జవాబును దయచేసి ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ విధంగా నడిపించి ఉన్నారు, అదే రీతిగా మా పితరులందరినీ కూడా నడిపిస్తూ వచ్చి ఉన్నారు. నీ ఎదుట నిలబడి మా శ్రమలను మీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించి చూచుదవని అనుకొని ఇచ్చట నీ నామ మహిమా కొరకు పరిశుద్ధ స్థలములను కట్టించిరి. మందిరావరణం ఎందుకు కట్టించారంట? పరిశుద్ధావరణంలో దేవుని మందిరావరణం ఎందుకు కట్టించారు? దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా ఆ సన్నిధిలోకి వచ్చి దేవుని ప్రార్థించడానికి పరిశుద్ధ మందిరం నిర్మించబడి ఉన్నది. చాలామందికి తెలియదు దేవుని మందిరం ఎందుకు నిర్మించారు. పాతకాలం నుంచి కూడా, ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలో కూడా ఆ మందిరావరణం ఎందుకు నిర్మించబడి ఉన్నది అనేది చాలామందికి తెలియదు. దేవుని ప్రజలైన వారు ఎవరైనా కూడా ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా ఆయన మందిరావరణంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రసన్నత, దేవుని ప్రసన్నత ఆ మందిరంలో ఉన్నంత వరకు కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఏ కష్టం వచ్చినా అక్కడి నుంచే సమాధానం వారు పొందుకొని వారు సంతోషంగా తిరిగి వెళ్ళేవారు. ఈ రోజుల్లో చాలా విచారకరమైందంటే దేవుని మందిరావరణకు రావడానికి కూడా కాళ్ళు కదపలేని వారు ఎందరో ఉన్నారు, విచారకరంగా. కానీ ఆనాటి క్రమంలో రాజులు సైతము గొప్ప గొప్పవారైన సైతము వారందరూ కూడా దేవుని మందిరంలో చేరి దేవుని స్తుతించేవారు. నేను రాజును కదా, నేను ఇంత స్థితిలో కలిగి ఉన్నాను కదని వారు వెనకడుగు వేయలేదు. దావీదు మహారాజు కూడా దేవుని మందిరాన్ని నిర్మించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు చెప్తాడు, నువ్వు మన రాజు దావీదు మహారాజా నువ్వు అట్లా చేయొద్దు, ఎందుకంటే నువ్వు ఎన్నో యుద్ధాలు చేసావు, ఎంతో రక్తాన్ని చిందించున్నావు, నీ చేతులంతా రక్తమయమైపోయి ఉన్నాయి. అయితే నీ కుమారుడైన సొలొమోను ద్వారా నువ్వు ఆ మందిరాన్ని కట్టించు అన్నప్పుడు దావీదు మహారాజు ఎన్నైతే అవసరమవుతుందో ఆ మందిరానికి అన్ని సమకూర్చాడు. తర్వాత సొలొమోను మహారాజు ద్వారా ఆ మందిరం నిర్మించబడి ఉన్నది. ఆ మందిరాన్ని కట్టడానికి కానీ కొలతలు కూడా దేవుడే ఏర్పరిచి ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి మనం గమనించినట్లయితే ఈ యుద్ధముతో, శత్రువులతో పోరాడడానికి యెహోషాపాతుకు బలం చాలదని అంటున్నారు. ఒక విధంగా 12వ వచనం గమనించినట్లయితే, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, మాకు నీవే దిక్కు అని ప్రార్థన చేసి ఉన్నారు. మాకు దిక్కు నీవే అని ప్రార్థన చేసి ఉన్నారు. మానవ జీవితం కూడా మానవుల మీద ఆధారపడే విధానం కాకుండా, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏమీ తోచని స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని వైపు మనం చూడాలి, దేవుని సహాయం కొరకు మనం వేడుకోవాలి. ఇంత గొప్ప సైన్యం ఉన్నారు, ఎంతో గొప్ప పరాక్రమవంతులై ఉన్నారు, ఎన్నో యుద్ధాలు చేసిన వారు, అయినప్పటికీ దేవుని సహాయాన్ని కోరుకుంటున్నారంటే ఎంత తగ్గింపు, దేవుని మీద ఎంతగా ఆధారపడి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి గమనించారా? మా దేవ నీవు వారికి తీర్పు తీర్చవా. ఎవరికి తీర్పు తీర్చమంటున్నారు? ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, మీ పిల్లలైన వారి మీద వారు యుద్ధం చేయడానికి వస్తున్నారో, ఇజ్రాయేల్ ప్రజల మీద వారిని సంహరించుటకే వస్తున్నారో, వారి మీద నువ్వు తీర్పు తీర్చవా? వారికి సమాధానం ఇవ్వవా? నువ్వు మా పక్షం ఉన్న దేవుడు కదా, మా పితరుల పక్షం ఉన్న దేవుడు కదా, మా పక్షం నుండి పోరాడు దేవుడు కదా. అయితే ఈ గొప్ప సైన్యముతో
మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటం మాకు శక్తి చాలదు, మేము చాలా అల్పులమయ్యా, మేము చాలా అల్పులము, ఏమి చేయాలో మాకు తోచటం లేదు, మాకు ఏం చేయాలో తెలియట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నారు. మానవ జీవితంలో కూడా వచ్చిన శ్రమలను బట్టి, కష్టాలను బట్టి ఏం చేయాలో తెలియక ఎక్కడెక్కడికో పరుగులు పెడతారు. కానీ మొట్టమొదటిగా మనం చేయాల్సిన క్రమం ఏంటి తెలుసా? దేవుని పాదాల చెంతకు రావాలి. ప్రభువా, నీవే మాకు దిక్కు, ప్రభువా మాకు ఏం చేయని వారం, అసమర్థులం, అల్పులమని ప్రతి మానవుడు కూడా దేవుని పాదాల చెంతకు రాగలగాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఎంతో తగ్గింపు కలిగిన ప్రార్థన, దేవుని మీద ఆధారపడి జీవించే ప్రార్థన. దైవజనులైన వారు దావీదు మహారాజు కూడా అనేక మార్లు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు, శత్రుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా శక్తి చాలదు నాయనా, యుద్ధం చేయమంటావా, ఉండమంటావా అని ఒకసారి ప్రార్థన చేసేవారు. మనమైతే అసలు ఇలాంటి పరిస్థితులను గమనించకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించే వారమై ఉంటాం. మనుషుల మీద ఆధారపడేవారే ఉంటారు శ్రమలు వచ్చినప్పుడు. కానీ దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద మన జీవితాలు నిర్మించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే మళ్లించి ఉన్నది, ఆయన నా పాదములకు వలల నుండి విడిపించును. నా కనుదృష్టి ఎప్పుడు, నా ఆలోచన ఎప్పుడు దేవుని వైపే ఉంటుంది. కష్టాలు రాని, శ్రమలు రాని, నిందలు రాని, అవమానాలు రాని, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఏవి వలలో నుండి? చిక్కుల నుండి, బంధకాల నుండి. ఎందుకంటే అంతగా దేవుని మీద ఆధారపడే జీవితాన్ని వారు జీవించి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యెహోషాపాతు అంటున్నాడు, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాడు. ఇంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు ప్రభువా, మాకు సహాయం చేయండి నాయనా అని. అయితే తర్వాత విషయం గమనించారా? వారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే, యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడకు ఆసాపు సంతతివాడును లేవీయుడనగు యహజీయేలు సమాజంలో ఉండెను. యహజీయేలు ద్వారా దేవుడు వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. దేవుడు ఏం చెప్తున్నారు ఒకసారి గమనించండి. యెహోషువ చేసిన ప్రార్థన కాదు, కానీ ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన కాదు, కానీ యెహోషాపాతు చేసిన ప్రార్థనను మీరు గమనించినట్లయితే దేవుడు ఒక ప్రవక్త ద్వారా ఈ విధంగా వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నారు. యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా. ఇక్కడ యెహోషాపాతు ఒకటే ప్రార్థన చేయలేదు. యూదావారు వచ్చినారు, యెరూషలేం ప్రజలు వచ్చినారు, పిల్లలు, తల్లులు, భార్యలు అందరూ వచ్చినారు. ఒక్కరు కాదు, అందరూ వచ్చినారండి. ఒక సమాజంగా కూడుకొని దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్న, యూదావారులారా, యెరూషలేం కాపరస్తులారా, యెహోషాపాతు రాజును కూడా దేవుడు తెలియజేస్తున్నా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకు పోవుడి. మీరు జీజోను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు 50,000 అరణ్యమందు ముందరున్న వాగు కొన దగ్గర వారిని కలుసుకుందురు. ఇక విధంగా వాగ్దానం చేస్తూ, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చుకొని నిలవబడి, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకు పోవుడి. యెహోవా మీతో కూడా నుండును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యమును గమనించినప్పుడు, మనము మానవ జీవితంలో పూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు దేవుడిచ్చే వాగ్దానాలు ఇదే విధంగా ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా అంటున్నారు, మీరు భయపడొద్దు, మీ పక్షాన్ని యుద్ధం చేసేవాడు నేనే, మీరు వెళ్ళండి, నిలబడండి, మీ పక్షాన్ని పోరాడేవాడు నేనే అని వాడు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతగా ప్రార్థించున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యంగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా
ఉపవాసం ఉండి వారి దేశం మీదకి శత్రువులు యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు, శత్రువులు వారి దేశాన్ని నాశనం చేయడానికి వస్తున్నప్పుడు వారి ప్రార్థన దేవుడు ఆలకించున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా అపవాది అనేక విధాలుగా దాడి చేస్తూ ఉంటాడు. మనను ఇరకాటంలో పెట్టాలని, మనను ఈ లోకము నుండి దూరం చేయాలని, అపవాది బంధకాల్లో మనల్ని నెట్టివేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనకు కలిగిన శ్రమలను బట్టి, మనకు కలిగిన అవమానాలను బట్టి, మన జీవితంలో మనకు ఎదుర్కొనే ఇబ్బందులను బట్టి మనం లోక వయస్సుల వైపు మనం మళ్ళించి చూస్తాం. కానీ దేవుని వైపు చూసి, ప్రభువా నీవే మాకు సహాయం, మాకున్న ఆధారం మీరే ప్రభువా, మాకు శక్తి సరిపోదునైనా, మా శక్తి మాకు చాలదు ప్రభువా అని మనం మొరపెట్టినప్పుడు దేవుని జవాబు కూడా ఇదే విధంగా ఉంటుంది. మీరు భయపడకుడి, జడియకుడి అని, మీ యుద్ధము మీరు కాదు మీ దేవుడని యెహోవాయే జరిగించునని మనకు కూడా దేవుడు వాగ్దానం చేసే రీతిగా ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ వాక్యం ద్వారా నువ్వు ఆలకించబడుతున్నావా? నీ సమస్య ఏదైనప్పటికీ, నీ కష్టం ఏమైనప్పటికీ యెహోషాపాతు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించకుండా ఉంటారా? తప్పకుండా ఆలకిస్తారు. మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును దయచేస్తారు. కానీ మనం ప్రార్థించే ప్రార్థన విధానము దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఉండాలి. మన శక్తి సామర్థ్యాలు కాదు, నేను దేనికి ఇది లేదు, నా వల్ల నేను ఏమి కాదని మనం ఒక నిశ్చయితానికి రావాలి. చాలామంది కూడా నేను చేసిన శక్తిని బట్టి, నా బలాన్ని బట్టే, నాకున్న శక్తిని బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టే నేను సాధించారని అనేక మార్లు గర్వంతో విర్రవేగుతున్న వారు ఎందరో ఉంటారు. లేదు లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని శక్తి సామర్థ్యాలు మన మీద ఎప్పుడు ఎల్లప్పుడూ నడిపించబడుతూ ఉన్నాయి. దేవుని కృప లేనిదే, దేవుని కాపుదల లేనిదే, దేవుని భద్రత లేనిదే మనం ఏ పాటి వారము? ఏమి చేయగలం మనము? మన శక్తి సరిపోతుందా? ఎంతో అల్పులం మనము, ఎంతో బలహీనులము ఈ లోకంలో. కానీ దేవుని బలము మనకెంతో అవసరమైనది. యెహోషాపాతు ఒక రాజుగా ఉండే అంత దేవుని శక్తిని కోరుకున్నప్పుడు అల్పులమైన మన పరిస్థితి ఏమి? ఒకసారి గమనించండి. దేవుని సహాయాన్ని కోరుకుంటున్నావా? నీవు దేవుని బలాన్ని కోరుకుంటున్నావా? నీకు ఏమైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నావా? లేకపోతే నీ పొరుగు వారి దగ్గరికి, నీ కుటుంబీకుల దగ్గరికి వెళ్తున్నావా? ఒక్కసారి నేను ఆత్మ పరిశీలన చేసుకో. తర్వాత యెహోషాపాతు ఏం చేస్తారో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరుడా? మనము ఇదే వాక్యం మనకు తెలుసుకున్నట్లయితే, గమనించినట్లయితే దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనం మనం గమనించండి. అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. వారు పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రార్పణ చేయుటకు వారిని నియమించెను. యుద్ధము చేయకముందే, యుద్ధము జరగకముందే యెహోషాపాతు యుద్ధమును జయించినట్లు ఆ ప్రజలను స్తుతించుటలో ముందుకు నడిపించినట్టు మనం చూస్తాం. ఎందుకంటే యుద్ధం జరిగించేవారు, వారి పక్షాన పోరాడేవాడు యెహోవాయే అని యెహోషాపాతు తెలుసుకొని ఒక నిర్ణయానికి వచ్చారండి. ఆ ప్రజలందరూ కూడా ప్రార్థించున్నారు, దేవుని మీద విశ్వాసంతో మొరపెడుతూ ఉన్నారు. తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఈ వాక్యం మనం గమనించినట్లయితే, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, షేరు మన్యవాళ్ళ మీదను వేటగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. వారందరూ చూడడానికి వచ్చున్నారు. ఆ ప్రజలందరినీ చూడడానికి వచ్చినప్పుడు, వారి మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు 3 దేశాలుగా 3 గుంపులుగా వచ్చి దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసిన సందర్భంలో దేవుడు వారి పక్షాన యుద్ధం చేసిన సందర్భాన్ని గమనించినట్లయితే, యూదావారు అరణ్యమందున కాపరుల దగ్గరకు వచ్చి సైన్యుల తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. ఒక్కడు కూడా తప్పించుకోలేదంట. అందరిని కూడా దేవుడు సర్వనాశనం చేసి ఉన్నారు, అందరిని చంపేసి ఉన్నారండి. ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. దేవుడు యుద్ధం చేస్తే అది సంపూర్తిగా ఉంటుంది, సంపూర్తిగా ముగించి వేస్తారు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల యుద్ధ విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని పోగలిగినంత మట్టుకు ఎక్కువగా వలుచుకొని పోయిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకున్నటకు 3 దినాలను పట్టాను. 3 దినాలు పట్టారంట వారి దగ్గరున్న నగలను, వజ్ర వైడూర్యాలను తీసుకోవడానికి. దేవుడు యుద్ధం చేసి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా 3 దేశాల ప్రజలను ఇక్కడ చంపివేసినట్లు మనం చూస్తాం. దేవుడు నీ పక్షాన ఉంటే, దేవుడు నీ పక్షాన పోరాడితే ఇదే విధంగా నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నీ సమస్య ఏదైనప్పటికీ, నీ కష్టం ఏమైనప్పటికీ నీ పక్షమున పోరాడేవాడు
నీ దేవుడైన యెహోవాయే. యెహోషాపాతు కూడా ఆయనకు వచ్చిన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి ఈ లోకం వైపు, ఈ లోక జనుల వైపు, లేకపోతే ఇతర రాజ్యాల వైపు, ఇతర దేశాల వైపు చూడలేదు. కానీ మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూశాడు. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మొట్టమొదటిగా భయపడ్డాడు యెహోషాపాతు, వారి దేశం మీద యుద్ధం వస్తున్నప్పుడు. కానీ తెలుసుకున్నాడు, భయపడితే అవసరం ఉపయోగం ఉండదు, కానీ యెహోవా యుద్ధ విచారణ చేయాలి, కన్నీటితో దేవుని మొరపెట్టాలని ఉపవాసం ఉండి కొన్ని దినాల పాటు ప్రార్థన చేసినట్లు మనం గమనిస్తాం. ఆయన ప్రార్థన చేయడమే కాదు, ఆ దేశ ప్రజలందరినీ కూడా ప్రార్థనలో ఉండమని ఆయన సెలవిచ్చున్నారు. ఆ రీతిగా యుద్ధం జరగకముందే దేవుని స్తుతించున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విధంగా జయించగలిగినారు, ఏ విధంగా స్తుతించున్నారని మనం గమనించినట్లయితే వారు విశ్వసించి ఉన్నారు. వారి యొక్క నమ్మకం, ఆ విశ్వాసం బలంగా ఉంది. మా పక్షాన్ని యుద్ధం చేసేవారు దేవుడే అని. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్నారు, మీరు భయపడవద్దు, యూదా వారలారా మీరు భయపడొద్దు, మీ పక్షాన యుద్ధం చేయవారు నేనే, యెహోవా మీతో కూడా ఉండును అని దేవుని వాక్యమే తెలియచేస్తూ ఉంది. దేవుడు మన పక్షంలో ఉండగా మనతో యుద్ధం చేసేవారు ఎవరుంటారు? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పక్షాన ఉన్నారా? ఇలాంటి అనుభవం నీలో ఉందా? ఒక్కసారి నిన్ను ఆత్మ పరిశీలన చేసుకో. ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఆత్మీయంగా బలపరిచి అభివృద్ధి పరచునిగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమల నాయన, కృపగల తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభువా, మీరు మా పక్షాన ఉంటే శత్రువులు కూడా ప్రభువా భయపడిపోతారు, వెళ్ళిపోతారు. మేము పోరాడాల్సిన అవసరం లేదు, మేము యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మా పక్షం యుద్ధం చేయ దేవుడు మీరేనని ప్రభువా మీ వాగ్దానం చేసిన విధానం బట్టి స్తోత్రాలు. యెహోషాపాతు మీదకి ప్రభువా, రాజ్యం మీదకి ప్రభువా యుద్ధంకి వచ్చినప్పుడు అయినా మూడు దేశాలు ప్రభువా యుద్ధంగా వారు వచ్చినప్పటికి ప్రభువా, వారు మీ మీద ఆధారపడిన ఆయన మొట్టమొదటిగా భయపడినప్పటికీ తర్వాత ప్రభు మీ మీద ఆధారపడిన ఆయన మీ మీద ప్రభువా తమ జీవితాన్ని నిర్మించుకునే విధానం మేము గమనించున్నాం ప్రభువా. మీ వాక్యం ద్వారా ప్రభువా మీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. మీ కనికరాన్ని చూపించండి, మీ కనికరాన్ని, మీ కృపను చూపించండి ప్రభు. ఎందరైతే ప్రభువా ఈ వాక్యమును విని అన్నారా ప్రభువా, వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీరు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చుకునే దేవుడు ప్రభువా, మీరు మాట తప్పే దేవుడు కాదు నాయన. వారి పక్షాన్ని యుద్ధం చేస్తానని చెప్పి ఉన్నారు, వారి రాజ్యములన్నిటిని కొల్లగొట్టి ఉన్నారు ప్రభువా. ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేదని మీరు తెలియచేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన దేవుడు మీరే ప్రభువా. శత్రువులను సమపాలుగా ప్రభువా తీసివేయగలిగిన సమర్థుడు మీరే ప్రభువా. ప్రభువా, మీరు మా పక్షాన ఉంటే ప్రభువా మాకు విరోధి ఎవరని మీ వాక్యం తెలియచేస్తూ ఉంది ప్రభు. అయినా ఆయన మీ బిడ్డల పక్షం మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభు. సహాయం చేయండి ఆయన. గ్రామంలో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, ప్రతి విశ్వాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. ప్రతి ఒక్కరు ఆత్మీయంగా అభివృద్ధి పొందేలాగా మీ కృప చూపించండి. ప్రతి ఒక్కరు ప్రభు అనుదినం ప్రభు తమ జీవితంలో మిమ్మల్ని కలిగి ఉండేలాగా మీ కృప చూపించండి ప్రభు. నాయన ఉదయకాల సమయం ప్రభావ మీరు ఇచ్చిన మీ వాగ్దానం బట్టి, మీ జీవం కలిగిన మాటను బట్టి స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తంగా మీ స్వార్థ పని విషయమే ప్రయాసపడుతున్న ప్రతి దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకునండి, ప్రతి స్వార్థికుని మీరు జ్ఞాపకం చేసుకునండి. నేను సత్యమైన వాక్యాన్ని ప్రపంచానికి తెలియచేట్ల ప్రభు ఏ మాత్రము నిర్లక్ష్యం పెట్టకనైనా యెహోషాపాతు వలె ప్రభు మీ మీద ఆధారపడిన ఆయన మిమ్మల్ని ఆధారం చేసుకుని వారి జీవితాన్ని నిర్మించుకునేలాగా మీ కృప చూపించమని ఈ దినమంతా నేను మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత మీ బిడ్డలైన వారితో ఉంచి ప్రభువా మరొక దినం ఉదయకాల సమయం ప్రభు ఈ రీతిగా ప్రార్థించడానికి, ఈ విధంగా ప్రభు మీతో సహవాసం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని సమస్తమునకు ఆధారమున సర్వశక్తిమంతుడైన మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం, సమాధానము సకల పరిశుద్ధులకు విశ్వాసులకు మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు.